హలో ఎవ్రీవన్. ఈరోజు మా అత్తయ్య చేసిన బగారా రైస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా 1 కిలో రైస్ని వాష్ చేసుకుని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ముందుగానే మసాలాలు కూడా రెడీగా ఉంచుకున్నామండి. లైక్ మొగ్గలు, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, సాజీరా తీసుకుని ఇలాంటి ఒక పెద్ద బౌల్ అయితే తీసుకుని దాంట్లో ఆయిల్ పోసుకొని మసాలాల సరుకులన్నీ కూడా వేసుకోవాలండి. ఇలా 5 మినిట్స్ వేయించుకొని మళ్ళీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇందులోనే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ అయితే వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని వాటర్ మరిగేంత వరకు మూత పెట్టి ఉంచుకోవాలండి. ఇక్కడ చూసారా వాటర్ మరుగుతుంది. ఇప్పుడు దీంట్లో రైస్ని వేసుకొని మెల్లగా కలిపి మూత పెట్టుకోవాలండి. ఇక్కడ చూసారా రైస్ అయితే చాలా మటుకైతే ఉడికిపోయింది. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలండి. కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. చూసారా బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కూడా మీరు సపోర్ట్గా నిలబడండి.